కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జోనురాంలో దాడికి గురై సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించారు మంత్రి సీతక్క. మహిళపై దాడి, అత్యాచార యత్నం జరిగిందన్న వార్తలతో హాస్పిటల్కు వెళ్లి మహిళతో మాట్లాడారు. మహిళ తమ భాషలో మాట్లాడినందుకు ఆటో డ్రైవర్ పుస్తల తాడు లాక్కున్నాడని మహిళ కుటుంబీకులు చెప్పారని, అత్యాచారం జరిగిన విషయం చెప్పలేదన్నారు సీతక్క. ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారని, అత్యాచారం చేసినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సీతక్క. మరి ఒక ఆదివాసీ మహిళ మీద అత్యాచారం చేసి చంపే ప్రయత్నం చేసిరనే వార్తలు నిన్నటి నుంచి బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మేము ఇక్కడ ఆమె గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి మరి ఆ మహిళను పరామర్శించి వాస్తవాలు తెలుసుకున్నాం. వాస్తవంగా ఆమె చెప్పింది అంటే మా దృష్టిలో మేమందరి సమక్షంలో వచ్చింది, చెట్లకు తీసుకుపోయి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి పుస్తల తాడు అవి లాక్కున్నాడు, తర్వాత విపరీతంగా కొట్టిండు అనేటువంటి విషయం మా దృష్టికి ఇప్పుడు ఆమె తీసుకురావడం జరిగింది. ఇంకా ఆ డౌట్స్ ఏదైతే రేప్ జరిగిందనేటువంటి ఏదైనా డౌట్ ఉంటే కూడా ఖచ్చితంగా ఆ క్రమంలో కూడా జరగాల్సినటువంటి మరి ఎంక్వైరీ చేసి ఆ టెస్టులను కూడా వెంటనే నిర్వహించాలని మన ఇక్కడ గాంధీ హాస్పిటల్ అధికారులు డాక్టర్లకు సూచించడం జరిగింది. ఆ కింది స్థాయి నుంచి కూడా ఆ జిల్లా నుంచి పోలీస్ అధికారులకు కూడా సూచించడం జరిగింది. ఒకవేళ అమ్మ అయితే ఆమె చెప్పింది అయితే అలాంటి జరగలేదని వాళ్ళ కొడుకే అంటే భాషలో మాట్లాడితే ఆమె వాళ్ళ కొడుకు మళ్ళీ మాకు తెలుగులో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు ఎంతటి వారైనా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి మరి ఇబ్బందులు పెడితే, మహిళల మీద నిజంగా అత్యాచారం జరిగితే ఖచ్చితంగా ఇంకా మరింత కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి.